వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలంగాణ పెత్తందారుల సాయుధ పోరాటంలో అణగారిన ప్రజల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ 29వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో తెనాలిలో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని రజక చెరువు వద్ద గల మున్సిపల్ పార్క్ నందు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ఈ సందర్భంగా శ్లాఘించారు. ఒక మహిళగా భూమి కోసం భుక్తి కోసం భూస్వాముల దోపిడీని ఎదిరించి వారిని గడగడలాడించిందని అన్నారు. బడుగు బలహీన వారి పట్ల ఆమె చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ చిట్యాల ఐలమ్మ పేరుని పెట్టి గుర్తింపునిచ్చిందని శంకర్రావు అన్నారు. నేడు గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆవిడ ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు. మరి అతి సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఎదిగి మరి తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాముల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మహిళా యూనివర్సిటీ ఆవిడ పేరు పెట్టడం కూడా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారిని గుర్తుంచుకుని ఆవిడ పేరు కూడా ఏదో ఒక ప్రాజెక్టు పేరు పెట్టాలని చెప్పి, ఎందుకంటే బీసీ నాయకులు చాలామంది అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. ఆధిపత్య కులాల వారు ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్న చేసేటువంటి సమాజంలో సేవలు వేరు. ఏ రకంగానూ కుల వృత్తుల మీదే జీవించి వాళ్ళు ప్రజల కోసం సేవ చేసేటువంటి మహానాయకురాలుగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు తీసుకొని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు. చిట్యాల ఐలమ్మని చాకలి ఐలమ్మగా పిలవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కొట్టయ్యలకు గుర్తింపుని ఇచ్చే విధంగా అధికారికంగా వారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూపెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలుపడుతుంది, కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి మంగలి అనే రెండు పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజకని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని, ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డైరెక్టర్లో కార్పొరేషన్లో కానీ వీటిల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన 2 బీసీ కులస్తులకు పదవులు దక్కినాయి. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రాశ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, ఆర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు భూస్వామి వ్యవస్థపైన తిరుగుబాటు చేసి ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ఘననివాళులు అర్పించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక జన సేవా సంఘం, రజక జన సేవా సమితి ఆధ్వర్యంలో రజకపేట ఐలమ్మ పార్క్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. వీర్లపాటి విజయలక్ష్మి, నెప్పలి రాంబాబు, చెరుకూరి బుజ్జిపాపు, ఆంజనేయులు, పోనుగుపాటి వెంకటరమణ, గంజిబాబు, అంజిబాబు, కుటుంబరావు, పాతర్ల రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ విప్లవ పోరాట సంస్థ అనమాట. ఆ సంస్థలో చేరి ఆ సంస్థ సహాయ సహకారాలతో ఈమె పోరాటం చేసి ఆ రోజు తాను పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి చాలామందిని ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. నీ కాళ్ళు మొక్కుతాను బాంచాననే ఆ రోజుల్లో
బందూకు పట్టించి ప్రజల్ని తిరుగుబాటు వైపు నడిపించింది. ఈ ఒక విప్లవ వీరనారి, ఈ ఒక నిప్పు కడిగ, ఆమె స్ఫూర్తితో ఈరోజు మనం కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ, కోటి మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ కళాశాలని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిట్యాల ఐలమ్మకి ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశా కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్యాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అన్నారు. 38వ వార్డులోని ఐలమ్మ పార్క్ నందు జరిగిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె యొక్క పోరాట పటిమను వివరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్, మాచల్రావు, నెప్పల్లి రాంబాబు, బాలయ్య, సుబ్రహ్మణ్యం, సిహెచ్ వాసు, డి శ్రీను, ఎస్ మస్తాన్, కె ప్రసాద్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు సాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మన రజక సోదరులు, సోదరీమణులు, అభిమానులు అందరూ ఈ రోజున సాకల ఐలమ్మ పార్కులో ఈ కార్యక్రమం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇది ఐలమ్మ గారి చరిత్ర అంటే మనం సమైక్యాంధ్రాల్లో భూస్వాముల మీద ఎదురు తిరిగి వాళ్ళ బిడ్డలను కూడా వదిలేసి చంపేసినా కూడా వాళ్ళని పారదోలి చంపేసి భూముల్ని కమ్యూనిస్టులని అండ చేసుకుని భూముల్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచిన ఘనత మన సాకల ఐలమ్మది. అటువంటి నాయకురాలు స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా చేయి కలిపి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఆమె చాలా ఉద్యమకారిణి. ఆమె పొలంలో నుంచి కొన్ని ధాన్యాలు తీసుకెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నటువంటి వాహనాలు, అప్పుడున్నటువంటి బండ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరిగితే అందులో ఒక మంచి చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి కార్యక్రమాలు చేసి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడు కానీ దానికి ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనట్టుగా దాయకం. ఆమెను గుర్తింపుగా కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వారికి కొన్ని సంస్థలకు నామకరణం చేయడం కూడా జరిగింది. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల యాత్రను చేపట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ మండిపడ్డారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో నరేంద్ర కుమార్, దాసరి రాము తదితరులతో కలిసి సిరుపురపు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. జగన్ తిరుమల వెళ్లడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల కొండను ఎక్కాలని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిని రాజకీయం చేసేందుకు వైసీపీ యత్నిస్తే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. లడ్డూ కల్తీ ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరూ అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీలలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగులను తొలగిస్తుందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడా హనుమంతరావు, దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాస్, కంచుమటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్ల రాజమోహన్ రావు, వలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నాడు, ప్రైవేటీకరణ లేదంటున్నాడు. కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి? ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ప్రకటన చేస్తే చాలదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక అఖిలపక్ష కమిటీని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి స్పష్టమైనటువంటి హామీని కేంద్రం నుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. దసరా పండుగ సందర్భంగా తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.